నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, నారీసేన ఫౌండర్ శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవి ప్రీతి కొరకు, లేకపోతే లక్ష్మి యొక్క అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరు వాళ్ళకి తెలుసు, అందరికీ తెలిసే, కొత్తగా మనం చెప్పాల్సింది ఏమీ లేదు. అంటే ఇలా పూజ చేసుకోండి, ఈ నామంతో చేయండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ మన వాళ్ళే మనకి చెప్తారు, ఏమంటే ఇది చేయాలి అని చెప్పి. కాకపోతే మీరైతే ఎట్లా ఆరాధన చేసుకుంటారు మీ లక్ష్మీదేవికి? విగ్రహం ఉంది, చాలా అందమైన కుండలతో లక్ష్మీదేవి వచ్చారు కదా. ఎలా చేసుకుంటారు? ఆ లక్ష్మీదేవి ఆరాధన చాలా ఘనంగా చేసుకుంటాను నేను. ఎలాగనంటే ముందు మనం లక్ష్మీదేవిలా తయారవ్వాలి. అలా తయారైతేనే లక్ష్మీ అమ్మవారికి ఇష్టం. ఎక్కడైతే సుగంధ పరిమళాలు ఉంటాయో, ఎక్కడైతే సుగంధ ద్రవ్యాలు ఉంటాయో, ఏ ఇంట్లో అయితే నిత్య దీపం ఉంటుందో, ఏ ఇంట్లో అయితే ధూపం ఉంటుందో, ఏ ఇంటి గడప కలకలలాడుతూ ఉంటుందో, ఒక కళాకాంతి ఉంటుందో, అక్కడే లక్ష్మీదేవి ఉంటారంట. ఇంకా లక్ష్మీదేవిని అట్రాక్ట్ చేయటం కోసం నేను ఏం చేస్తానంటే పద్మిని, కుబేర ముద్ర వేసి. ఎలా వేయాలి? కుబేర ముద్ర, ఇలా ఇలా కుబేర ముద్ర, ఇలా కుబేర ముద్ర వేసుకొని ఇలా కూర్చొని కుబేర ముద్ర వేసుకొని అమ్మవారి ముందు ఫస్ట్ అమ్మవారికి అన్ని అరేంజ్ చేస్తాం. ఈ కుబేర ముద్ర అంటే సామాన్యమైంది కాదు. మనం ఏదైతే డిజైర్ ఉంటుందో, ఏదైతే గోల్ ఉంటుందో ఫుల్ఫిల్ అవుతుంది. చాలా ఈజీ అన్నమాట. ఇది మన కోరికల్ని తీరుస్తుంది. ఈ కుబేర ముద్ర ఊరికే పెట్టం. మనం ఇలా కూర్చొని అమ్మవారి ముందు కుబేర ముద్ర వేసుకొని కూర్చొని మనం ఏదైతే వెల్త్ కోరుకుంటున్నామో ఆ వెల్త్ అట్రాక్ట్ అవుతుంది. ఏదైతే గోల్ కి నువ్వు ఫోకస్ చేద్దాం అనుకుంటున్నావో దానికి వెళ్తుంది. నీ మైండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. హెడ్ఏక్, హెవీనెస్ ఇలాంటి ఇబ్బందులు పడే వాళ్ళవి కూడా తొలుగుతాయి అన్నమాట. అలాంటి అద్భుతమైన ముద్ర ఈ కుబేర ముద్ర. ఈ కుబేర ముద్ర వేసుకొని కూర్చొని ధ్యానం చేస్తాను లక్ష్మీదేవిని. కుబేర మంత్రంతో ధ్యానం చేస్తాను. ఆ కుబేర మంత్రంతో ధ్యానం చేస్తూ ఆవు నేతి దీపం పెట్టి అందులో 5 పసుపు ఒత్తులు వేసి, పసుపు ఒత్తులు వేస్తే మనకి గురు అనుగ్రహం ఉంటుంది, లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. పసుపు ఒత్తులు ఆవు నేతిలో నానపెట్టి వెలిగించి 5 ఒత్తులు వెలిగించి, మన లోటస్ కాడలు ఉంటాయి, స్టెమ్ విక్స్ అంటారు కదా, లోటస్ స్టెమ్ విక్స్ వేసి, అంటే ఆ కాడల్లో నుంచి ఒక తీగ వస్తుంది. ఒక్క తీగ మాత్రమే ఉంటుంది. అది తీసి దీపారాధనకి వేయాలి. ఆ తీగ వేసి అందులో కొద్దిగా యాలకులు వేసి, అంటే 2 యాలకులు 2 లవంగాలు వేసి, జవ్వాది వేసి, జవ్వాది అంటే చాలా ఇష్టం అమ్మవారికి. జవ్వాది పొడి అనేది దొరుకుతుంది. జవ్వాది పొడి వేసి దీపం వెలిగించి ఈ స్తోత్రం పఠిస్తూ కుబేర ముద్రలో కూర్చొని ధ్యానిస్తాను అన్నమాట. ఆ స్తోత్రాన్ని చెప్తాను. ఆ ధ్యానించే విధానం కూడా ఇలా కూర్చొని కళ్ళు మూసుకోవటం కూడా నేను చూపిస్తాను. తప్పకుండా చెప్పండి. స్తోత్రం చెప్తాను. ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. అది అనుకుంటూ కళ్ళు మూసుకొని మళ్ళీ ధ్యానం చేయండి. అమ్మవారి రూపాన్ని ధ్యానం చేయండి. అలా 108 టైమ్స్ చేయండి. 108 టైమ్స్ చక్కగా అమ్మవారి ధ్యానం చేయండి. ఆ పాజిటివిటీ అంటే ఆ అబండెన్స్ అట్రాక్ట్ చేయండి. ధ్యానంతోనే సాధ్యం. మన పంచేంద్రియాలని కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఏంటి? ధ్యానం ముఖ్యమైనది. అది కూడా మనం వేసే ఒక్కొక్క ముద్ర, ఈ కుబేర ముద్ర వల్ల ప్రాస్పరిటీ వస్తుంది, వెల్త్ వస్తుంది, లవ్ వస్తుంది, అబండెన్స్ వస్తుంది. అండ్ మీ గోల్ రీచ్ అవ్వటానికి కూడా ఈ కుబేర ముద్ర బాగా పనిచేస్తుంది. జాగ్రత్తగా చూడండి. మిడిల్ ఫింగర్, ఈ ఫింగర్, థంబ్ యూజ్ చేస్తున్నాం. ఈ 2 వేలు ముడుస్తున్నాం. అంతే. అలా ఒకసారి చూపించు క్లియర్ గా. అంతే అంతే. అలా మనం యూజ్ చేసేది ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, తర్వాత థంబ్. ఈ 3 వాడాలి. ఇలా అలా వాడుకొని హ్యాపీగా కూర్చొని, అలాగే ఈ హెడేక్స్ నుంచి కూడా బయటపడచ్చు. చాలా మందికి మైగ్రేన్, తల తిరగటము, హెడ్ హెవీనెస్, హెడ్ ఏక్స్, మెంటల్ ఇరిటేషన్,
స్ట్రెస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా కుబేర ముద్ర వేయొచ్చు. హెడ్ స్ట్రాంగ్ కూడా తగ్గుతున్నాక హెడ్ స్ట్రాంగ్ అన్నారా? కాదు, నేను అడుగుతున్నా వాళ్ళు ఉంటే తగ్గుతుందా అని. నేనేమైనా అన్నానా ఏంటారు? నేనే అడుగుతున్నా. లేదు, ఎందుకు, నీకుందా? యు ఆర్ సో గుడ్ ఫర్ గుడ్ పీపుల్, యు ఆర్ బ్యాడ్ ఫర్ బ్యాడ్ పీపుల్. పవర్ఫుల్ పీపుల్ ఆర్ మేడ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్. నాకు అంటే అనిపిస్తూ ఉంటుంది అనమాట. డెఫినెట్ గా ఉంటుంది, అందరికి హెడ్ స్ట్రాంగ్ లేకుండా ఉంటారు అంటే వాళ్ళు మహాత్ములు అవుతారు కదా. అది నీకు భగవంతుడు కంట్రోల్ చేస్తాడు. అంటే నువ్వు పుట్టే దాన్ని బట్టే నీకు ఉంటుంది, నీ బర్త్ స్టార్ బట్టి. నువ్వు కావాలని తెచ్చుకునేది కాదు కదరా, దట్ ఈస్ ఇన్ యూ. కానీ దాన్ని అధిగమించితే నువ్వు సాధకురాలు అవుతావు. రైట్ రైట్, అధిగమించాలి, ప్రతి ఒక్కరు కూడా అధిగమించాలి. రైట్. అయితే ఈ కుబేర మంత్రాన్ని డెఫినెట్ గా కుబేరయ్య ముద్రని కుబేర ముద్ర, చక్కటి కుబేర ముద్ర చాలా ఈజీ. చక్కగా ఇలా కూర్చోండి. మన పద్మాసనం వేయగలిగే వాళ్ళు పద్మాసనం, లేదంటే కంఫర్టబుల్ ఆసనంలో కూర్చొని చేతులు రెండు ఇలా పెట్టుకొని చేయండి కుబేర ముద్ర. రైట్. ఎంతసేపు వేయాల్సి ఉంటుంది? ఇప్పుడు ఈ కుబేర ముద్ర అనేది 2 to 5 minutes వేయండి. ఈ మంత్రం అనేది 108 times చదువుకోండి. ధ్యానం చేసేటప్పుడు మాత్రం అమ్మవారిని ఎప్పుడైతే ధ్యానం చేస్తారో అప్పుడు ఈ కుబేర ముద్ర వేసి కూర్చొని ధ్యానం చేయండి. రైట్. ఆ విధంగా చేసుకుంటే డెఫినెట్ గా అమ్మవారి యొక్క కరుణ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి. ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏవైతే ఈ లోటస్ వి యూజ్ చేస్తున్నామో చెప్పాను కదా, ఆ కాడ, సన్నని కాడ, అది చాలా అమ్మవారికి ఇష్టం. చాలా తొందరగా కూడా మీరు ఈ సంపదలు అంటారు కదా, వాటిని అట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే పెరగటం గాని, అక్షయ సంపదలు గాని, వాటిని కానీ దాని ద్వారా. తామరపు వత్తులు అని దొరుకుతాయి కూడా, తామర ఒత్తులు కూడా దొరుకుతాయి. తామర పువ్వే లేదు అని అనుకుంటే పూజా స్టోర్స్ లో దొరుకుతాయి, తామర ఒత్తులు కూడా దొరుకుతాయి. అవి కూడా వేసుకొని చక్కగా చేసుకోవచ్చు. అదే ఇది. అలాగే తామర మాలతో కూడా ధ్యానం చేయొచ్చు. లక్ష్మీదేవి తామర మాల ఉంటుంది కదా, దాంతో కూడా మీరు ధ్యానం చేసుకోవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం. లేదా లక్ష్మీదేవి చుట్టూ అందంగా అలంకరించండి తామర గింజల మాల, లోటస్ సీడ్స్ మాల, అలా కూడా చేయొచ్చు. రైట్. అయితే ఇది ఓన్లీ శ్రావణ మాసానికి సంబంధించే కాదు, ఎప్పుడెప్పుడు మన కోరికలు నెరవేరాలన్నా, లేకపోతే ఎప్పుడెప్పుడు పీస్ ఆఫ్ మైండ్ కావాలి అనుకున్నప్పుడు కూడా కుబేర ముద్రని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇలా యూటిలైజ్ చేసుకోవచ్చు కుబేర ముద్ర. రైట్. ఇక అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పువ్వులు ఏవి సమర్పిస్తే అమ్మవారికి అత్యంత ప్రియం? తామర పువ్వులతో పాటుగా తామర పూలు, మల్లెలు, జాజులు ఇవన్నీ చాలా ఇష్టం. అమ్మవారికి కస్తూరి ఇష్టము, అమ్మవారికి జవ్వాజి ఇష్టము, అమ్మవారికి ధూపం ఇష్టము, అమ్మవారికి క్షీర అన్నం ఇష్టము, అమ్మవారికి దానిమ్మ పండు ఇష్టము. అంటే ఏమి ఇష్టమో అన్ని చెప్తున్నాను. నైవేద్యాల నుంచి అమ్మవారి దగ్గర ఉండాల్సిన వస్తువులు. గోమతి చక్రాలు, గోమతి చక్రాలను అయితే నేను నీటిలో వేసి పెడతాను పద్మిని, ఆ నీళ్లు పీల్చేసుకుంటూ ఉంటాయి, మళ్ళీ నేను రీఫిల్ చేస్తాను. అంటే పెద్ద గోమతి చక్రాలు ఉంటాయి నా దగ్గర, అమ్మవారి పక్కనే వేస్తాను. అంటే సముద్రంలో దొరికే శంకులు, చక్రాలు ఇలాంటివి చాలా ఇష్టం. లక్ష్మీ గవ్వలు, ఒక 8 లక్ష్మీ గవ్వలు ఆ రోజు శుక్రవారం రోజు తీసుకొచ్చి పూజించి మీ బీరువాలో పెట్టుకోండి, చాలా మంచిది. పసుపు రంగు లక్ష్మీ గవ్వలు, వేరే గవ్వలు కాదు, పసుపు రంగులో ఉండే లక్ష్మీ గవ్వలు 8 గవ్వలు. గోమతి చక్రాలు, అలాగే తామర గింజలు, ఇవన్నీ కూడా తీసుకొని చక్కగా ఒక ఎల్లో క్లాత్ కానీ రెడ్ క్లాత్ కానీ తీసుకొని పసుపు కుంకుమ వేసి వీటిని వేసి అమ్మవారి దగ్గర పెట్టి పూజించి బీరువాలో పెట్టుకోండి. అంటే ప్రతి శుక్రవారం తీసి పూజించి మళ్ళీ పెట్టుకోండి, మళ్ళీ దీపావళి అప్పుడు తీయండి, మళ్ళీ పూజించి. అలా చేసుకోవచ్చు. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బ్యూటిఫుల్ అక్క, బ్యూటిఫుల్. డెఫినెట్ గా ఇదంతా చేసుకుని మన వాళ్ళు చాలా చాలా ఐశ్వర్యాలతో, సుఖ సంపదలతో డెఫినెట్ గా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అక్క. నమస్తే. నమస్తే.